న్యూస్ చూస్తున్నాం. బీజేపీపై రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి తిరిగి రావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరేది లేదని తేల్చి చెప్పేశారు. బీజేపీ నేతల్లో అహంకారం తగ్గే వరకు పార్టీలో చేరను అన్నారు రాజా సింగ్. ఇప్పుడు నేను బీజేపీలో చేరినా కూడా ప్రయోజనం లేదన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో రాజా సింగ్ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారాన్ని తిప్పికొట్టారు రాజా సింగ్. కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలపై రాజా సింగ్ ఆగ్రహం వెలగక్కుతున్నారు. పార్టీలో కీలక వ్యక్తులపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాజా సింగ్ తీరుతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. అయితే ఇప్పటికీ ఆయన తగ్గడం లేదు. బీజేపీ తెలంగాణ నేతలకి అహంకారం పెరిగింది. అహంకారం తగ్గే వరకు నేను తిరిగి పార్టీలో చేరనన్నారు. ఆ తర్వాత ఇప్పుడు చేరినా ప్రయోజనం లేదన్నారు. అయితే మోదీ సభలోనే రాజా సింగ్ తిరిగి గర్వాపస్ మాదిరిగా బీజేపీలో తేరుతారనేటువంటి ఆ ప్రచారానికి తెరదించారు ఆయన. దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సో రాజా సింగ్ ఈ విషయం పైన ఓ వీడియో విడుదల చేశారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇవాళ మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు. అదే బహిరంగ సభలో రాజా సింగ్ జాయిన్ కావచ్చు బీజేపీలో మళ్ళొక్కసారని నా పేరు పైన ఒక ఫేక్ అకౌంట్ తయారు చేసి పేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో ఆ పోస్ట్ మరీ పోస్ట్ అవుతుంది. మళ్ళా అదే ఫేస్బుక్ అకౌంట్లో నిన్న జరిగిన బండి సంజయ్ గారు అబ్బాయి గురించి కూడా ఒక పోస్ట్ కూడా ఆయన వేసిండు. అసలు ఆ ఫేస్బుక్ గురించి తెలియదు, ఆ పేజ్ గురించి తెలియదు. గతంలో కూడా అదే పేజ్లో నా పేరు పైన పైసలు ఆయన డిమాండ్ చేస్తే గతంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము, కానీ నో యాక్షన్. ఇవాళ కూడా ఒక కంప్లైంట్ మేము సైబర్ క్రైమ్ కి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇప్పుడే ఏసీపీ గారు కూడా మేము మాట్లాడినాము. ఇప్పుడు కూడా యాక్షన్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు బీజేపీ గురించి మనం మాట్లాడదాం. ఇవాళ లేకపోతే రేపు వేరే పార్టీలో మేము వెళ్ళలేము. ఎందుకంటే మా పైన ఒక ముద్ర ఉంది, హిందుత్వం ముద్ర. ఆ ముద్ర తీసుకొని వేరే పార్టీలో వెళ్ళలేము. కానీ బీజేపీలో కూడా రావాలంటే కొద్ది మా పార్టీ అధికారంలో మార్పు రావాలి. మళ్ళొక్కసారి రాజా సింగ్ బీజేపీలో వచ్చి రాజా సింగ్ బీజేపీలో మనం చేపిద్దాం, అదే కోణలో కూర్చొని పెడదామంటే నాకు అవసరం లేదు. ఫస్ట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో నాకు ఫ్రీడమ్ కావాలి. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీదే హవా నడపాలంటే అది కాదు. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీ వ్యక్తులని మీరు అపాయింట్ చేస్తారంటే అది కూడా నాకు నచ్చదు. ఒకవేళ రాజా సింగ్ మీకు అవసరం ఉంటే మీరు పిలవండి, కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను భారతీయ జనతా పార్టీలో చేరుకుంటాను. కానీ ఇవాళ కాదు, ఈ రోజు కాదు. నేను పక్కా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి లాక్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ అది ఎప్పుడు అవుతుంది? అది మీ ఈగోయిజంని పక్కా పెడితే, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎంపీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, మన పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మర్యాద ఇస్తే, బీజేపీ కార్యకర్తలకి మర్యాద ఇస్తేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఇవాళ జరుగుతున్న ఆ ఫేక్ న్యూస్ నేను ఖండిస్తున్నాను. నేను ఇవాళ బీజేపీలో వస్తాను ఇవాళ లేకపోతే రేపు. కానీ మా నాయకులు వాళ్ళ ఈగోయిజం ని పక్కా పెడితేనే వస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. సోషల్ మీడియా ఇది రాజా సింగ్ మాట్లాడిన మాటలు. నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వస్తా, నా జిల్లాలో నా కాన్స్టిట్యున్సీలు ఎవరు వేలు పెట్టకుండా నాకు ఫ్రీ హ్యాండ్ కావాలి, మీరు ఇక్కడ హవా నడిపిస్తా అంటే కుదరదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఎస్, నాతో పాటుగా ప్రతినిధి శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, సో ఏంటి ఆయన కండిషన్స్ పెట్టారా? ఈ కండిషన్స్కి యాక్సెప్ట్ చేస్తేనే బీజేపీలోకి మళ్ళీ వస్తానట్టుగా ఆయన ఏదో కండిషన్లు పెట్టినట్టుగా ఉంది. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది ఆయన ఆడియోలో, ఆయన వీడియోలో. సో ఆయన ఎక్స్ప్రెషన్ ఆ రకంగానే ఉన్నాయి. సో రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ కండిషన్స్ ఈ రోజు మాత్రం కాదు, తర్వాత జాయిన్ అవుతాను, ఈ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయండి అనే కండిషన్స్ని ఈ వీడియో రూపంలో బయట పెట్టాడు. అంతేనా? ఏమన్నా కండిషన్స్ అనుకోవచ్చు, రాజా సింగ్ కు సంబంధించిన కమాండ్స్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో నుంచి కూడా రాజా సింగ్ ఒకటే చెప్తున్నారు, బీజేపీలో చేరేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి తొందరలోనే
జిహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి, కార్పొరేటర్లకు సంబంధించి కూడా తన మనుషులే ఉండాలని రాజా సింగ్ చెప్తూ వస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ ఒకవైపు తెలంగాణలో జరుగుతున్నాయి, మరొక పక్క కూడా డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రోగ్రాంలు కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరగన్నాయి. అందులో రాజా సింగ్ మళ్ళీ తిరిగి బీజేపీ గూటికి చేరుతారు, కాషాయం తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దాని చర్చకు సంబంధించి అకౌంట్ తన్నది కాదు, గతంలో కూడా ఫేక్ సంబంధించినటువంటి అకౌంట్లో అనేక అంశాలు కూడా అందులో పోస్ట్ చేశారు. కాబట్టి రాజా సింగ్ అసలు వచ్చేటువంటి లేదు అని చెప్తూనే ఒకవైపు మీరన్నట్టుగానే ఇందాక రాజా సింగ్ మాట్లాడుతూనే తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఒకటైతే, ఇక్కడ ఉన్నటువంటి నేతల యొక్క అహంకారం తగ్గాలి, వాళ్ళకి తగ్గుతూనే పార్టీలోకి వస్తానన్న మాట ఏదైతే ఉందో అది డెఫినెట్గా కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రనేతలకి సంబంధించి కూడా రాజా సింగ్ నేరుగా కూడా తను టార్గెట్ చేసి మాట్లాడింది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం గతంలో చూసామటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు లక్ష్మణ్ గారు కానీ ఇతర సీనియర్ నాయకులకు సంబంధించి కానివ్వండి ఆయన నేరుగా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ గతంలో ఏవైతే కూడా ఆయన వాళ్ళని విమర్శలు చేశారు, ఆ విమర్శలను కూడా చెప్పకపోయినప్పటికీ డెఫినెట్ గా రాజా సింగ్ కు సంబంధించి మాత్రం ఇంకా అది మనసులో ఉంది. తను పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్తున్నాడు, కానీ వచ్చేది మాత్రం బీజేపీకి లోకే అని చెప్తూనే మాత్రం అది ఇప్పుడు కాదు అని చెప్తున్నాడు. అంటే ఎన్నికలకు జనరల్ ఎలక్షన్ కు సంబంధించి దాదాపుగా 2.5 ఏళ్ళు కూడా సమయం ఉంది. ఆ ఎన్నికలకు ముందు గతంలో ఎప్పుడైతే రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారో ఎన్నికల ముందు కూడా రాజా సింగ్ కు సస్పెన్షన్ ఎత్తేసి టికెట్ ఇచ్చారు. కాబట్టి మరొక భరోసా మీద అలాగే కూడా రాజా సింగ్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పట్లోపు కూడా కొంత పంతంగా రాజా సింగ్ కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ కూడా క్లియర్గా ఆయన మాటల్లో తెలుస్తుంది. ఎందుకంటే రాజా సింగ్ ఇప్పటికట్టు ఢిల్లీలో కానివ్వండి ఆయనకు జాతీయ నేతల్లో ఉన్నటువంటి పలుకుబడితో కానీ కొంత పార్టీలోకి వచ్చేందుకు తిరిగి చేరేందుకు ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా అది కూడా ముందుకు సాగలేదు. రాజా సింగ్ పార్టీలో వచ్చినప్పటికే కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఉన్నటువంటి పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది కూడా కొంత అక్కడ నడవాలి అని చెప్పి అది వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పడంతో మరొక్కసారి వెనక్కి తగ్గారు. కాబట్టి అటు ఎప్పుడు కూడా రాజా సింగ్ విమర్శలు లోకల్ నేతలు చేస్తుంటారు, జాతీయ నేతలు అటు ప్రధాని మోడీతో పాటు ఇతర నేతలు అగ్రనేతలు అమిత్ షాని ఎవరు చేయరు. కాబట్టి ఈరోజు మోడీ వస్తున్నారు, కొంతమంది చేరికలు ఉంటాయని బీజేపీ కానివ్వండి బీజేపీ కార్యకర్తల్లో కానివ్వండి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అటువంటి తరుణంలో రాజా సింగ్ తిరిగి అటు కాషాయ గూటికి చేరుకుంటారన్న దానిపై ఏదైతే ఉందో రాజా సింగ్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా అకౌంట్ అంతా కూడా ఫేక్ అని చెప్తున్నా డెఫినెట్ గా తను కూడా బీజేపీలో చేరడం ఖాయమంటూ చెప్తూనే నేతల ఈగోలు పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేటే చూస్తే వస్తానని కూడా చెప్పారు. మరొక పక్క మొన్న చూసామటో మోడీ ఎప్పుడైతే వస్తున్నాడో నెక్స్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ అన్నప్పుడు కూడా ఎక్కడో గెలిస్తే సంబరాలు కాదు, ఇక్కడ గెలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ కూడా రాజా సింగ్ క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు. కాబట్టి ఒకవైపు రాజా సింగ్ బీజేపీ మీద ప్రేమ చూపిస్తుంది, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి రాజా సింగ్ ఇక్కడ ఉన్న నేతల్ని రెచ్చగొడుతున్నారని కూడా చెప్పొచ్చు మనోజ్. రైట్, ఇప్పుడు రాజా సింగ్ వ్యాఖ్యలపైన బీజేపీ రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? అంటే తెలంగాణ బీజేపీ నాయకులకు అహంకారం తగ్గే వరకు రానంటున్నారు, అధికారం మారవాలంటున్నారు. అంటే రామచంద్రరావు ఉద్దేశించి అంటున్నారా? గతంలో కిషన్ రెడ్డికి రాజా సింగ్కి పొసగకపోయేది ఆ విషయంలో అంటున్నారా? అంటే రాజా సింగ్ ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు ఇక్కడ నాయకత్వంలో కూడా? ఏమన్నా గతంలో చూసాం, మొన్న జరిగినటువంటి బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా క్లియర్గా చెప్పారు రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇక్కడ అధికారంలోకి రావడం ఖాయం, మిగతా నేతలందరినీ కూడా సెట్ రైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మొన్న రాజా సింగ్ మాట్లాడారు. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించి ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్రరావుకు సంబంధించినటువంటి అంశం కాదు. మిగతా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అది కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేదంటే ఇంకోవైపు లక్ష్మణ్ కావచ్చు, ఇతర నేతలు ఎవరున్నా సరే వారికి సంబంధించి కూడా రాజా సింగ్ వ్యాఖ్యలు కూడా కొంత ఉన్నట్టు ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి నేతలందరినీ కూడా ఉద్దేశించి గతంలో పాత సామాన్లు అంటూ ముఖ్యమంత్రితో బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి కూడా ఒప్పందంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కువ పెట్టలేకపోతున్నారు వాళ్ళంతా అంటూ కూడా వీరందరి మీద కూడా రాజా సింగ్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాం. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించి మళ్ళీ తను పార్టీలో చేరి ఒక మూలన ఒక చైర్లో కూర్చోను అని చెప్తున్నారు. అంటే గతంలో కూడా రాజా సింగ్ కొంతమందికి ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించి అవమానాలు జరుగుతున్నాయి, ఈ పార్టీలో అవమానాలు తగ్గదు, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్తూనే తనకి ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చి ఒక మూలను కూర్చొని తనకు తగిన ప్రాధాన్యం ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాను, అది ఇప్పుడు మాత్రం కాదని అన్ని చెప్తూనే ఆ నేతలకు సంబంధించి మాత్రం గతంలో ఏదైతే విమర్శలు చేశారో ఆ నేతలనే టార్గెట్ గా చేసి మరొకసారి రాజా సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు మనోజ్. థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తంగా రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ పార్టీ పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మళ్ళీ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీలో చేరబోతున్నారు అనేటువంటి ఆ వార్తలకి చెక్ పెట్టారు. ఆయన ఈరోజు చేరడం లేదు,
కానీ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటంటే తెలంగాణ బీజేపీ నేతలకు అహంకారం పెరిగింది, అహంకారం తగ్గే వరకు బీజేపీలో చేరను, ఇప్పుడు చేరిన ప్రయోజనం లేదు, అండ్ మా మీద ఆల్రెడీ హిందుత్వం అనే ముద్ర ఉంది కాబట్టి ఇప్పుడు మేము చేరినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు, వేరే పార్టీలో చేరే అవకాశం కూడా లేదంటూ మాట్లాడుకొచ్చారు. సో రాజా సింగ్ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆయన సుముఖంగా ఉన్నట్టుగా ఈ మాటల ద్వారా అర్థమవుతోంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆ కండిషన్స్ కనుక బీజేపీ యాక్సెప్ట్ చేస్తే తిరిగి చేయడానికి కూడా ఆయన సిద్ధం అవుతున్నట్టుగా కనబడుతోంది. సో మీరేమనుకుంటున్నారు? తిరిగి రాజా సింగ్ బీజేపీలో చేరాలని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒకసారి రాజా సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. పార్టీలో మేము వెళ్ళలేము, ఎందుకంటే మా పైన ఒక ముద్ర ఉంది, హిందుత్వం ముద్ర. ఆ ముద్ర తీసుకొని వేరే పార్టీలో వెళ్ళలేము. కానీ బీజేపీలో కూడా రావాలంటే కొద్ది మా పార్టీ అధికారంలో మార్పు రావాలి. మళ్ళొక్కసారి రాజా సింగ్ బీజేపీలో వచ్చి రాజాసింగ్ బీజేపీలో మనం చేపిద్దాం, అదే కోణలో కూర్చొని పెడదామంటే నాకు అవసరం లేదు. ఫస్ట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో నాకు ఫ్రీడమ్ కావాలి. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీదే హవా నడపాలంటే అది కాదు. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీ వ్యక్తులని మీరు అపాయింట్ చేస్తారంటే అది కూడా నాకు నచ్చదు. ఒకవేళ రాజా సింగ్ మీకు అవసరం ఉంటే మీరు పిలవండి, కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను భారతీయ జనతా పార్టీలో చేరుకుంటాను. కానీ ఇవాళ కాదు, ఈ రోజు కాదు.